లో ట్రైనింగ్ సురక్ష సంహిత అని మార్చడం జరిగింది. ఐపీసీ బిఎన్ఎస్ లో మార్చడం జరిగింది. ఒకసారి రేపు ఐపీసీ పెట్టే సెక్షన్ దగ్గర మనము బిఎన్ఎస్ అని సెక్షన్ పెడతా ఉంటాము, అదొకటి గమనించండి. నెక్స్ట్ ఎవిడెన్స్ వచ్చేసి భారతీయ సాక్ష్య అధినియం అని పెట్టారు. ఈ 3 చట్టాలు కూడా మనకు 2023లో మార్చడం జరిగింది. ఒక 10 years నుంచి యాక్చువల్గా ఈ చట్టాలు మార్చాలని చెప్పి స్వేచ్ఛ స్వాతంత్ర్యం హక్కులను భంగం కలిగించారు తప్ప మన యొక్క స్వేచ్ఛ 358. The last section is 358 was the last section. BNS లో 484 సెక్షన్ ఉండే పూర్వము CRPC లో. ఇప్పుడు BNSS లో వచ్చేసి 531 సెక్షన్స్ దీనిలో పెట్టడం జరిగింది. అంటే ఈ రూల్స్ ప్రొవిజన్స్ అరెస్ట్ చేసే సందర్భంలో సోదాలు చేసే సందర్భంలో మనకి ఏవేవి అవసరం ఇప్పుడు పూర్వం నుంచి మనం చూస్తూ ఉంటే అరెస్ట్ చేసే దానికి డైరెక్ట్ ఆ హెడ్లోనే మనం రిటైర్ చేస్తాం. అది ఎటు పోతుంది అంటే ఒకవేళ కిడ్నాపింగ్ వస్తే మళ్ళీ స్టేట్మెంట్ బట్టి వెళ్ళిపోవాలి. మనము 302 ఐపీసీ అంటాం. సో ఇప్పుడు ఏమన్నది అది 302 బై 102 అయింది. 102 వాళ్ళు చేస్తారు. సో 102 బిఎన్ఎస్ అని అంటాం. వాళ్ళు రాసేది కూడా బిఎన్ఎస్ అని రాస్తారు. సో జూలై 1 నుంచి మీ ఈ చట్టాన్ని ఈ సెక్షన్స్ ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇంకా కన్ఫ్యూజన్ మార్నింగ్ కూడా చెప్పాను నేను. ఏ కన్ఫ్యూజన్ ఉంది సో ఇప్పుడు వాళ్ళకి వేరే సిస్టమ్ వచ్చింది. సో నేను కూడా చదవాల్సి ఉంది, నేను కూడా నేర్చుకోవాల్సి ఉంది. సో మీకు ఇప్పుడు క్లాస్లో ఆల్రెడీ డిమోటీ చేసిన వాళ్ళు వచ్చారు. అక్కడ సింపుల్ గా ఎట్లా తీసుకోవాలి, ఎలా ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలని చెప్పారు. నాకు స్పష్టంగా విని మీరు ఇప్పుడు జూలై 1 అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో మనం ఏంటంటే టెస్ట్ కూడా పెట్టాం. ఒక లాస్ట్ రోజు ఒక టెస్ట్ ని మేము తయారు చేస్తాము. అబ్జెక్టివ్ రైట్ కోసం అండ్ డిస్క్రిప్షన్ కోసం ఆ టెస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ అవర్లో లాస్ట్ అవర్ ఓకే. అందుకని జాగ్రత్తగా మీరు డౌట్ అనేది ఇంటరాక్టివ్ సెషన్ లో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ మీద రిఫర్ చేయండి. మీకు ఎవరు ఎక్స్పర్ట్ గా 4 రోజులు వాళ్ళు డిమోట్ చేసుకున్నది కూడా సంవత్సరం చేయాల్సిన కాంపన్సేషన్. సో మీరు ఇంటరాక్టివ్ సెషన్ లో మీరు ఆల్రెడీ దాని నుంచి చదివితే దాని నుంచి తీసుకుంటే కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు కావాల్సి వచ్చింది